ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది, ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఇది, అనేక వ్యాధులకి కారణం ఇదే స్థూలకాయం, ఒబేసిటీ. ఆయుర్వేదంలో మేధో రోగం అంటారు, అలాగే మేధో వృద్ధి అని కూడా అంటారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీనికి సంబంధించిన ఇంటి వైద్యం ఏమిటి, అలాగే ఇతర సూచనలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఆయుర్వేదంలో అష్టనిందిత వ్యక్తుల గురించి చెప్పారు. అంటే నిందలు ఎదుర్కొంటూ ఉంటారు 8 మంది. వీళ్ళల్లో ఇలాగా అధిక బరువు కలిగి ఉండేవాళ్ళు ఒకళ్ళు. ఇది మనకు అనుభవమే. అంటే అధిక బరువు వల్ల అందరిలో నవ్వులు పాలవుతూ ఉంటాం, అందరూ గేలు చేస్తూ ఉంటారు చిన్నతనం నుంచి కూడా. కాబట్టి ఇది మానసిక సమస్యలకి, అటు నుంచి శారీరక సమస్యలకి దారితీస్తుంది. దీన్ని తగ్గించుకోవాలి. సరే, అసలు ఈ అధిక బరువుని మనం ఎలా నిర్వచించవచ్చు మెడికల్గా అంటే, శరీరంలో కొవ్వు ఎక్కువగా తయారైనప్పుడు ఏర్పడే స్థితిని స్థౌల్యం అంటారు, ఒబేసిటీ అంటారు. చూడండి, ఓవర్ వెయిట్ అన్నంత మాత్రాన దాన్ని ఒబేసిటీ అనం. ఎందుకంటే ఓవర్ వెయిట్ మిగతా వాటి వల్ల కూడా కావచ్చు. ఉదాహరణకు శరీరంలో నీరు ఎక్కువ చేరిందనుకోండి, అప్పుడు కూడా ఓవర్ వెయిట్ అవుతాం, అంటే ఎక్కువగా బరువు పెరుగుతాం. కానీ బరువు పెరగటమే స్థూలకాయం కాదు. స్థౌల్యం అంటే అర్థం ఏమిటంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని స్థౌల్యం అంటాం, ఒబేసిటీ అంటాం. దీనికి దారితీసే కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, అచేతనమైన జీవన విధానం, అలాగే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. ఈ మధ్య ఇవి ఎక్కువ ఉన్నాయి. దీంతో అంటే బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఎక్కువ తింటున్నారు కాబట్టి ఎక్కువగా లావు అయిపోతున్నారు. అలాగే కొన్ని హార్మోన్ల తేడాల వల్ల కూడా లావు అవుతారు. అందుకే గర్భధారణ టైంలో ఎక్కువ మంది లావు అవుతూ ఉంటారు. అంటే నీరు చేరడం ఒక్కటైతే ఈ ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవడం కూడా మరొక కారణం. అలాగే నిద్రలేమి వల్ల కూడా అధిక బరువు వస్తుంది, అంటే స్థూలకాయలు అవుతారు. అలాగే కొన్ని రకాల మందులు వాడే సందర్భాలలో కూడా ఎక్కువగా శరీరంలో ఫ్యాట్ చేరుతుంది, ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్స్. అలాగే డయాబెటీస్ కోసం వాడేటువంటి మందులు, అలాగే మూర్ఛ వ్యాధి కోసం వాడే మందులు, స్టీరాయిడ్స్ మెయిన్ కాజ్ లావు అవడానికి, స్థౌల్యానికి. అలాగే బీటా బ్లాకర్స్, వీటన్నిటి వల్ల ఆ శరీరంలో ఈ కొవ్వు అనేది ఎక్కువ చేరుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల వ్యాధి స్థితుల్లో కూడా ఈ స్థూలకాయం అనేది తయారవుతూ ఉంటుంది. ఉదాహరణకు పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, పీసీఓడి, పీసీఓఎస్ అంటారు. ఈ సమస్య ఉండే వాళ్ళల్లో శరీరంలో కొవ్వు ఎక్కువ చేరుతుంది. అలాగే కూషింగ్స్ సిండ్రోమ్, ఈ సమస్య ఉన్నా, లేదా థైరాయిడ్ వ్యాధులున్నా, లేకపోతే కీళ్ళ వ్యాధులున్నా, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ మేధో రోగం అంటే స్థూలకాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఈ అధిక బరువుని, ముఖ్యంగా ఈ ఎక్కువగా కొవ్వు చేరటం వల్ల వచ్చేటువంటి అధిక బరువుని ఎలా తగ్గించుకోవాలి, దీనికి చక్కటి ఔషధాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు చెప్పాల్సిన మొదటి ఔషధం, అందరికీ వీలయ్యే ఔషధం ఏంటంటే తేనె, నీళ్లు. తేనె అలాగే గోరువెచ్చని నీళ్లు, వీటిని తీసుకుంటే ఈ బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఈ స్థౌల్యం తగ్గుతుంది, స్థూలకాయం తగ్గుతుంది. ఇదేమిటి అని అనుమానం వస్తుంది చాలామందికి. అంటే తేనె తీపి పదార్థం కదా, తేనెను తీసుకుంటే బరువు ఎలా తగ్గుతారు అన్న అనుమానం వస్తుంది. అసలైనటువంటి స్వచ్ఛమైనటువంటి తేనెలో కషాయ రసం ప్రధానంగా ఉంటుంది. పైగా తేనెలో అనేక విటమిన్లు, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయాలంటే మళ్ళీ నీరసం రాకూడదు. కాబట్టి మళ్ళీ నీరసం రాకూడదని ఏదైనా తింటే మళ్ళీ ఆయాసం వస్తుంది, దాంతో వ్యాయామం చేయలేరు. మరి వ్యాయామం చేయాలి, నీరసం రాకూడదు, ఎనర్జెటిక్గా ఉండాలి. ఏమిటి పరిష్కారం అంటే తేనె, నీళ్ళే పరిష్కారం. నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో తేనె కలుపుకొని తీసుకుంటూ ఉంటే గ్లూకోజ్ తీసుకున్నట్టుగా ఎనర్జెటిక్గా ఉంటుంది. గ్లూకోజ్లోనేమో ఎంటీ క్యాలరీస్ ఉంటాయి, తేనెలోనేమో అనేక ఇతర సూక్ష్మ పోషకాలు, వైటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి అన్నిటికీ మించి రుచిగా ఉంటుంది. కాబట్టి ఇలాగా తేనెను వేడి నీళ్ళలో కలిపి తీసుకుంటే టీ, కాఫీలకు బదులుగా ఎనర్జెటిక్గా ఉంటుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి తేనెని గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ తేనెని 1 గ్లాస్ వేడి నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి. చక్రదత్త చెప్పినటువంటి చక్కని చికిత్స ఇది. అంటే వ్యాయామంలో శక్తి కోసం, నిర్జలీయత రాకుండా ఉండటం కోసం, అంటే వ్యాయామం చేసేటప్పుడు శరీరం నుంచి నీరంతా వెళ్ళిపోయి నీరసం వస్తుంది కదా, అలా రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. 3 లేదా 4 టీ స్పూన్లు, అంటే ఒక పెద్ద చెంచాడు, అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ తేనెని కప్పు నీళ్ళ కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటు ఎక్సర్సైజ్ చేయడం తప్పనిసరి.
ఇలాంటిదే మరొక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. ఇది పైన ఎక్స్టర్నల్గా వాడుకోవాల్సినటువంటి ఔషధం. ఉలవలు. ఉలవలతో పిండి తయారు చేసుకొని దీన్ని వాడుకుంటే ఆ ఫ్లాబీనెస్ అంటే చర్మం వేలాడటం, స్థూలకాయంతో ఇలాంటి సమస్య ఉండదు. ఉలవల్ని మెత్తగా పిండిగా తయారు చేసుకొని శరీరం మీద డస్టింగ్ పౌడర్ లాగా చిలకరించుకొని బాగా వేడి పుట్టేలా రుద్దుకోండి. ఉద్వర్తనం అంటారు ఆయుర్వేదంలో. దీంతో ఆ అదనపు చర్మం కింద చేరినటువంటి అదనపు కొవ్వు కలుగుతుంది. ఇలా ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా చర్మం మీద ఉలవ పిండిని చల్లుకొని బాగా నలుగు పెట్టుకొని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే ఆ చర్మం కింద చేరినటువంటి అదనపు కొవ్వు కలుగుతుంది. అంటే చర్మం రీఅరేంజ్ అవుతుంది. ఇక ఇలాంటిదే లోపలికి వాడాల్సిన చక్కని ఔషధం ముల్లంగి రసం. ఈ ముల్లంగి రసాన్ని తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. తాజా ముల్లంగి రసాన్ని అంటే ముల్లంగిని దుంపని చిన్నగా తరిగి గ్రైండర్లో వేసి రసం తీసి ఈ రసాన్ని తాగుతూ ఉండాలి. 3 టీ స్పూన్ల మోతాదుగా, అంటే దీని డోస్ ఎంత అంటే 3 టీ స్పూన్లు ముల్లంగి రసం. ఇలాగా ఉదయం మధ్యాహ్నం, ఉదయం 3 టీ స్పూన్లు, రాత్రి 3 టీ స్పూన్లు, మధ్యాహ్నం 3 టీ స్పూన్లు, 3 పూట్ల దీన్ని తీసుకుంటూ ఉంటే ముల్లంగి రసాన్ని అధిక బరువు తగ్గుతుంది, ముఖ్యంగా స్థౌల్యం తగ్గుతుంది. ఇలాంటిదే స్థూలకాయాన్ని తగ్గించే మరొక ఔషధం. మీకు కావాల్సింది విడంగాల చూర్ణం, అలాగే తేనె. ఈ విడంగాల్ని వాయు విడంగాలు అంటారు. మిరియాల్లాగా చిన్నగా ఉంటాయి. ఇవి ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతాయి. ఈ విడంగాలకి కూడా ఈ అధిక బరువుని, ముఖ్యంగా అధిక కొవ్వుని తగ్గించే తత్వం ఉంది. తేనెతో కలిపి తీసుకోవాలి. అంటే విడంగాల పొడిని ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు తీసుకొని తగినంత తేనెను కలిపి తీసుకోవాలి. అంటే అర టీ స్పూన్ విడంగాల పొడిని ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో అధిక బరువు తగ్గుతుంది. ఇక ఇలాంటిదే మరొక చక్కని ఔషధం గుగ్గిలం. శుద్ధి చేసినటువంటి గుగ్గిలాన్ని వాడితే గుగ్గులు లిపిడ్స్ ఈ అధిక బరువు తగ్గడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ శరీరంలో చేరినటువంటి ఫ్యాట్ తగ్గడానికి సహాయపడతాయి. గుగ్గుల్ని నేరుగా కాకుండా శుద్ధి చేసి వాడుకోవాలి. ఈ గుగ్గులు క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య, వీటిని వాడుకోవచ్చు. లేదా మీకు మీరే ఈ గుగ్గిలాన్ని తెచ్చుకొని శుద్ధి చేసి ఆ ముద్దని గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవాలి. ఏడాది పాతబడినటువంటి గుగ్గిలం అయితే మంచిది. దీన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా ఈ శుద్ధి చేసిన గుగ్గిలాన్ని ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు చొప్పున తీసుకుంటూ ఉండాలి. గుగ్గుల్ని ఎలా శుద్ధి చేయాలి అంటే గుగ్గిలాన్ని మూటగా కట్టండి. మూట కట్టి త్రిఫలాల్ని అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ నీళ్ళలో వేసి మరిగించి కషాయం సిద్ధం చేయండి. ఇప్పుడు ఈ మూట కట్టినటువంటి ఈ గుగ్గిలాన్ని ఆ త్రిఫలా కషాయంలో వేసి బాగా మరిగించండి. అప్పుడు ఆ మూటలో నుంచి ఆ త్రిఫలా కషాయంలోకి ఆ గుగ్గులంతా దిగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మరిగించాలి. అంటే ఆ త్రిఫలా కషాయంలోకి గుగ్గిలో ఎక్స్ట్రాక్ట్ దిగుతుంది కదా, బాగా మరిగించాలి. నీటి ఆవిరంతా అంటే నీటి అంశంతా ఆవిరైపోయేలాగా మరిగించాలి. అప్పుడు మళ్ళీ ఈ గుగ్గిలం గడ్డగడుతుంది. దానికి చివరిలో నెయ్యి కలిపితే అప్పుడు మీకు శుద్ధ గుగ్గిలం అనేది సిద్ధమవుతుంది. దీన్ని ఇలాగ శుద్ధి చేసి వాడుకుంటూ ఉండాలి. స్థూలకాయంలో కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయండి. అంటే నిద్ర పట్టదు, గురకొస్తూ ఉంటుంది, నిద్రలో ఊపిరి ఆగిపోతూ ఉంటుంది, స్లీప్ ఎప్నియా అంటారు. అలాగే వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది, మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి, చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది, శరీరంలో వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ చర్మపు ముడతలు ఉంటాయి కదా, అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, చర్మం పైన దద్దులు తయారవుతూ ఉంటాయి. అలాగే కొద్దిగా శ్రమ చేశారనుకోండి ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పగటిపూట నిస్త్రాణగా మగతగా అనిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ మించి డిప్రెషన్ ఆవహిస్తూ ఉంటుంది. ఇలాంటి వీటన్నిటిని ఎదుర్కోవటం ముఖ్యం. కాబట్టి ఏం చేస్తారంటే పెద్ద ఛాలెంజ్ ఈ స్థూలకాయంలో బాగా ఆకలి వేయటం. ఆకలిని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు అంటే సెలైవేషన్. అంటే ఈ సెలైవా అనేది ఎక్కువ ఉత్పత్తి అయిందనుకోండి, అప్పుడు ఆకలి తగ్గుతుంది. కాబట్టి చూయింగ్ గమ్ నవలండి. అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 15 నిమిషాల చొప్పున ఈ చూయింగ్ గమ్ నవ్వులుతూ ఉంటే మీరు తిన్న ఆహారం నుంచి క్యాలరీల గ్రహింపు అనేది తగ్గుతుంది. అలాగే వెజిటబుల్ జ్యూసులు బాగా తాగుతూ ఉండండి. ఈ అధిక బరువులో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆకలి, విపరీతమైన ఆకలి. ఈ ఆకలిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దీనికి ఒక మంచి ఉపాయం ఏంటంటే చూయింగ్ గమ్. చూయింగ్ గమ్ నమిలారనుకోండి, అప్పుడు లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఆకలి కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఆహారం తర్వాత ఒక 15 నిమిషాల పాటు చూయింగ్ గమ్ నవ్వులుతూ ఉంటే మీరు తీసుకున్న ఆహారం నుంచి, ముఖ్యంగా స్వీట్స్ లాంటి వాటి నుంచి క్యాలరీలు శరీరంలో ఎక్కువగా వెళ్ళటం అనేది తగ్గుతుంది. దీంతో సన్నబడతారు.
అలాగే వెజిటబుల్ జ్యూస్ అంటే ఈ కూరగాయల నుంచి జ్యూస్ తయారు చేసుకొని తాగుతూ ఉండండి. టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు వీటికి బదులుగా వెజిటబుల్ జ్యూస్ తాగారనుకోండి, అప్పుడు మీరు ఈ అధిక స్థౌల్యం అనేది తగ్గుతుంది, అంటే ఆ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అలాగే మరొక మంచి ఉపాయం ఏంటంటే సోడా తాగటం. అంటే మీరు ఈ కూల్ డ్రింక్స్ తాగాలనిపించినప్పుడల్లా కూడా చక్కగా శీతల పానీయాలు తాగాలనిపించినప్పుడల్లా కూడా సోడా తాగండి. ఇలాగా సోడా తాగితే ఏమవుతుందంటే పొట్ట నిండుగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో గ్యాస్ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా దీంట్లో క్యాలరీలు ఉండవు కాబట్టి మీరు లావెక్కేటువంటి భయం ఉండదు, సన్నబడతారు. అలాగే గ్రీన్ టీ కూడా ఒక మంచి పరిష్కారమే. ఒకవేళ మీకు టీ బాగా అలవాటు ఉంటే, ఏదో ఒకటి తాగాలనిపిస్తే మామూలు టీ బదులుగా గ్రీన్ టీ తాగండి. అప్పుడు దీంట్లో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ వల్ల మీరు త్వరగా సన్నబడతారు, ఆరోగ్యంగా కూడా తయారవుతారు. అన్నిటికీ మించి నిద్ర చాలా ముఖ్యం. ఆకలి అన్ని రోగాల్ని పోగొడితే నిద్ర సగం రోగాన్ని పోగొడుతుందని సామెత. కాబట్టి కంటి నిండా నిద్రపోండి. నిద్రపోవటం వల్ల ఏమవుతుందంటే మేలుకొని ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, నిద్రపోతే అలా అనిపించదు కదా. పైగా నిద్ర వల్ల ఈ జీవక్రియ కానీ పచనక్రియ కానీ ఇవన్నీ కూడా క్రమబద్ధం అవుతాయి. పగలు మీరు నిద్రపోకుండా రాత్రిపూటనే నిద్రపోవాలి. పగటి నిద్రపోయారనుకోండి, పగటి నిద్ర పైకి చేట్టు అంటారు, అంటే మళ్ళీ లావు ఎక్కుతారు. కాబట్టి ఒక కునుకు తీస్తే తీయొచ్చు, ఒక చిన్న న్యాప్, కానీ అదే పనిగా నిద్రపోకూడదు. పగలు నిద్రపోకుండా రాత్రి నిద్రపోండి. అలాగే మాంసాహారం బదులుగా శాకాహారం తీసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే మాంసాహారంలో ఈ ప్రోటీన్తో పాటు కొవ్వు కూడా ఉంటుంది. ఈ ప్రోటీన్ మరి మీరు శాకాహారంలో ప్రోటీన్ ఉండదు కదా, కాబట్టి శాకాహారం తీసుకునేటప్పుడు ప్రోటీన్ కోసం పుట్టగొడుగులు, సోయా ఇలాంటివి తీసుకోండి. ఇలాగా మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ అవసరమైతే కొన్ని ఔషధాలు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు అమృతాది గుగ్గులు దీన్ని కానీ, లేకపోతే నవక గుగ్గులు, త్రిఫ్లా గుగ్గులు ఇలాంటి వాటిని మీకు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. అప్పుడు ఈ అధిక బరువు, స్థూలకాయం సమస్యను మీరు జయించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం.